ఇస్లామాబాద్లో చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త వార్నింగ్ బెల్ మోగించారు. హర్ముజ్ జలసంధిపై ఫోకస్ పెట్టి ఆ జలసంధి సమీపంలోకి 15 అత్యాధునిక అమెరికన్ యుద్ధ నౌకలను పంపించారు. దీంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ పోర్టుల నుంచి రాకపోకలు సాగించే నౌకలపై దాడులు చేస్తామని ఓపెన్గా ప్రకటించారు. హర్ముజ్ను దిగ్బంధించారు. దీంతో ఆ మార్గంలో నౌకల రవాణా ఆగిపోయింది. ఈ చర్యలతో ఇరాన్ ఆర్థికంగా భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో ఉంది. అయితే ఇక్కడ నిఘా మాత్రం అమెరికా పెంచింది. ఇరాన్ను పూర్తిగా కార్నర్ చేసే ఉద్దేశంతో వేగంగా చర్యలు చేపట్టారు. వాస్తవానికి హర్ముజ్ జలసంధి ద్వారా క్రూడ్ ఆయిల్, గ్యాస్, నౌకల రవాణా ద్వారా రోజుకు 4,000 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా లబ్ధి పొందుతోంది ఇరాన్. ఇప్పుడు హర్ముజ్ను దిగ్బంధించడం వల్ల ఆ మేరకు ప్రతిరోజు 4,000 కోట్లు ఇరాన్ నష్టపోయినట్లే. ఇరాన్కు ఇది చాలా పెద్ద నష్టం. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్ముజ్లో ఓడ్ల రవాణా లేదు. గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ రవాణా ఆగిపోయింది. ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగి చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. యుద్ధంలో అమెరికాను ఎదుర్కొనేందుకు హర్ముజ్ను అస్త్రంగా ఎంచుకుంది ఇరాన్. దాదాపు 40 రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్ లొంగకపోవడంతో హర్ముజ్పై పట్టుకు ట్రంప్ ఎత్తుగడ వేశారు. గల్ఫ్ దేశాల్లో తమ ఆర్మీ బేసులతో పాటు అత్యాధునిక యుద్ధ నౌకలను మోహరించారు ట్రంప్. ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే నౌకలపై అమెరికా నజర్ పెట్టడంతో పాటు తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఓడలను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. గతంలో డ్రగ్స్ షిప్పులను ఏ విధంగా పేల్చివేశామో అదేవిధంగా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు. అయితే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలకు ఇబ్బంది లేదని అమెరికా చెబుతున్నప్పటికీ ఈ మార్గంలో జల రవాణాకు అనేక దేశాలు జంకుతున్నాయి. అమెరికా చర్యలతో ఇరాన్తో పాటు చైనాకు ఇబ్బంది. ఇరాన్ నుంచి దాదాపు 40% క్రూడ్ ఆయిల్, 30% LNG దిగుమతి చేసుకుంటోంది చైనా. అమెరికా చర్యలతో ఇరాన్ పాలకులు భగ్గుమంటున్నారు. గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులపై భీకరదాడులు చేస్తామని IRGC వార్నింగ్ ఇచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఏ నిమిషాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.